నేను మీ కాశెట్టి కుమార్ హైదరాబాద్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి మీరు ఒకసారి చూడండి. 5 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, వర్షాకాలం శాంతి భద్రత దృష్ట్యా అందుకు అనుగుణంగా షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన. ఒక్కొక్క దశకు 2 నుంచి 3 రోజులు గ్యాప్. మీరు దిశ పేపర్లు ఇచ్చిండు, ఈ పేపర్లు మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఎలక్షన్ పెడతాను ఇప్పుడు చాలా రోజులు అవుతుంది. ఎలక్షన్ పెట్టబట్టి ఎలక్షన్లు డేట్ అయిపోయి ఇప్పుడు దగ్గర 7-8 months అవుతుంది. ఎలక్షన్ పెట్టాలా పెట్టద్దా అన్న ఆలోచన కొద్దీ రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఎలక్షన్ చేతుల అంటే ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది ఎలక్షన్. ఎలక్షన్ పెట్టాలా పెట్టద్దా అన్నది ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తేనే ఎలక్షన్స్ ఉంటాయి. అది మేము ఎలక్షన్ పోతున్నాం అని ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఒక లెటర్ పెడతారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు దాన్ని గవర్నర్ గారు తీసుకుపోతారు. దానికి ఎలక్షన్ పెట్టాలని ఒక డేట్ ఆయన డిక్లేర్ చేస్తాడు. అప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎలక్షన్ పెట్టే ముందు ఏం చేస్తాడంటే ఎలక్షన్ సర్వే చేసుకుంటాడు. సర్వే చేస్తాడు, మనం గెలుస్తామా గెలవమని సర్వే రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు ఆ గెలిచేది గెలవంది ఆ రిపోర్టర్లు చెప్తారు. అప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు. అందుకే వాళ్ళు ఇప్పుడు గెలుచుటకు కష్టంగా ఉందని ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ ఉంది కదా, అది ఓడిపోతే ఈయన ఇచ్చేది పోతుంది. అదొకటి ఆలోచించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడు చేసింది కాదు, వాళ్ళ వెనక ఉన్నారు పెద్ద గ్యాంగ్ ఉంది. రేవంత్ రెడ్డి నేను మంచోడు కాదు అని అది అని నేను అనట్లేదు. కాకపోతే ఎలక్షన్ ఆయన ఓడిపోతారని రిపోర్ట్ వస్తేనే ఎలక్షన్ లేట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్లా ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ అనే ఎలక్షన్లలో కూడా ఆయనకు ఓటమి తప్పదు అని ఆలోచన కొద్దీ ఉన్నాడు. ఇక బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కొన్ని సీట్లు ఎక్కువ వస్తాయి. అయితే మన ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కార్పొరేషన్ చైర్మన్లలో కూడా బీజేపీకి ఎక్కువ వస్తాయని వాళ్ళకి రిపోర్ట్ వచ్చిందట. అందుకే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు బహుశా ఈ మంత్ ఎండింగ్లో ఏమో డిక్లేర్ చేస్తారు. ఆగస్టా సెప్టెంబరా అని డిక్లేర్ చేస్తారు. దానికి ఆ ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలి అనేది బహుశా ఆగస్టులో సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్లో డిక్లేర్ చేస్తానని అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నాడు. మనం కంపల్సరీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కంపల్సరీ గెలవాలి. కాంగ్రెస్ ఆడ గెలిస్తేనే మనకు ఏమైనా అది ఉంటుందని ఆలోచన కొద్దున్నాడు. కానీ అది అక్కడ కొంచెం కష్టంగానే ఉందని జనం అంటారు. ఇక దానికి మనం ఏం చెప్పలేము. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సర్వేలన్నీ వీళ్ళు చేసుకుంటూ మొత్తం ఇక అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి బీసీ నినాదం వచ్చింది. ఈ 42% అని ఒకటి 33% మహిళల అని అది కూడా ఒకసారి డిక్లేర్ చేసి చెప్తే ఇప్పుడు బీసీలకు ఎక్కువ సీట్లు వస్తాయి కావచ్చు. బీసీలంతా గెలిచే ఆలోచన కొద్దున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు 2029లో ఎలక్షన్స్ వస్తాయి. 27లో కూడా రావచ్చు జమిలీ ఎలక్షన్స్, చెప్పలేము. అది 29 ఎలక్షన్స్ వస్తే అప్పుడు 42% మన బీసీలకు ఇస్తారు టికెట్. బీసీలకు ఇస్తే ఏం చేస్తారు, టీఆర్ఎస్లో 20 మంది బీసీలు, కాంగ్రెస్లో 20 మంది బీసీలు, బీజేపీలో 20 మంది బీసీలు. వీళ్ళు గెలిచిరు అనుకో దబ్బన గెలిస్తే వీళ్ళంతా ఏం చేస్తారు, బీసీలంతా ఒకటై అప్పుడు మన బీసీ నినాదం బీసీ ముఖ్యమంత్రి కూడా కావచ్చు. దాన్ని కూడా ఆలోచన పెట్టు. ఎట్లాగో బీసీలు బీజేపీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేశారు. వాళ్ళు ఎవరికైనా బీసీలకు ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. దాన్ని మనం ఏం చెప్పలేము. దానికి ఆ బీసీలకు ముఖ్యమంత్రి వాళ్ళ ఒకవేళ వీళ్ళు అందరూ అన్ని 20 వచ్చినా కూడా వీళ్ళంతా ఒకటి కావచ్చు. అట్లా కూడా ముఖ్యమంత్రి కావచ్చు. బీసీలు ఎవరినో డిక్లేర్ చేసుకుంటారు, ముఖ్యమంత్రి ఇస్తారు. వాళ్ళు తతిమల మంత్రి చేసి 5 సంవత్సరాలు కంపల్సరీ గ్యారంటీ ఉంటారు. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ 65-62 సీట్లు వస్తే డైరెక్ట్ బీసీ డిక్లేర్ చేస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి చేస్తారా అని వాళ్ళు డిక్లేర్ చేస్తారో చేయరో తెలియదు. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేశారు కదా, నేను దళిత ముఖ్యమంత్రి చేస్తాను. ఆయన మాట నమ్మేందుకు చాలామంది జనం లేరు. ఆయన ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ ఉట్టిదని తెలిపింది. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రి అని అన్నాడు అనుకోండి, మళ్ళీ అది ఎట్లుంటో మన రిజల్ట్ ఎట్లుంటో మనకు దాన్ని ఆలోచించుకోవాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా బీసీలది కూడా గవర్నరు బీసీ ఆర్డినెన్స్ గ్రామ పంచాయతీ అవన్నీ వాళ్ళకి పంపించారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ డ్రగ్స్ మత్తులు కాకిల తనయులు ఇప్పటికే 2 పోలీసు బాణుల నుండి 12 మంది జైలుకు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. చాలామంది యూత్ అంతా డ్రగ్స్కు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.